బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి అరెస్ట్. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న జనసేన నేత మల్లికార్జున యాదవ్. అంబేద్కర్ పై నోరు జారిన కేంద్ర మంత్రి అమిత్ షా. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాలమహనాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాలమహనాడు అధ్యక్షుడు గోదా జవాన్ పాల్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహనాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వ మతాలని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్లు ఎరగదీస్తూ కళ్ళజోళ్లు పిగుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తూ ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవడానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ అనుసంధానంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు. అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్ లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్ లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తా ఉంటే అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు, ముస్లింలు, భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ, అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే దేవుడుగా అంటగడుతున్నటువంటి అంబేద్కర్ ని ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న, సమాన హక్కులు వచ్చినాయన్న, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వచ్చిందన్న ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న అమిత్ షాని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి, ఎంపీగా తనకున్నటువంటి పార్లమెంటు నుండి బర్తరఫ్ చేయాలని ఈరోజు మాలమహనాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అమిత్ షా అహంకారంగా మాట్లాడుతూ తిరిగి మళ్ళా దాన్ని ఖండిస్తున్నటువంటి కాంగ్రెస్ వ్యక్తుల్ని ఈరోజు కాంగ్రెస్ అంబేద్కర్ అణచివేసిందని చెప్తూ, కాంగ్రెస్ భారతరత్న అంబేద్కర్కి ఇవ్వలేదంటూ మరో పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం అమిత్ షా మోడీలు మానుకోకపోతే చెప్తా ఉన్నాం 400 పైచలకు మీకు స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తానని కులహంకారంతో మాట్లాడినటువంటి రాజా సింగ్లకు హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మార్చే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.